నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై కొట్టిన కాంగ్రెస్ నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికపై కత్తి దూస్తోంది. మహిళా బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నామని, కానీ డీలిమిటేషన్ పేరుతో బీజేపీ చేస్తున్న ట్రిక్కులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ముందు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించారు. దీంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సంస్కరణ ఇప్పుడు కాంగ్రెస్ దాని మిత్రపక్షాల చేతిలో బందీగా మారింది. మరి మహిళా రిజర్వేషన్ అనే ముసుగులో డీలిమిటేషన్ అమలు చేయాలనేది బీజేపీ కుట్రేనా? ఈ పొలిటికల్ చెస్లో గెలుపెవరిది? దశాబ్దాల తర్వాత ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియం చట్టం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించనుంది. దీని అమలుకు కేంద్ర ప్రభుత్వం 2 షరతులు పెట్టింది. 1, జనాభా లెక్కలు పూర్తి కావటం. 2, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చే డీలిమిటేషన్ ప్రక్రియ జరగటం. 2021లో జరగాల్సిన సెన్సస్ ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడి ఈ ప్రక్రియ ముగిసేసరికి 2029 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది విశ్లేషకుల మాట. ఇక్కడే బీజేపీకి అసలు చిక్కు వచ్చి పడింది. డీలిమిటేషన్ ప్రక్రియ కోసం రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటులోని 2 సభల్లో 3/2 మంది సభ్యులు మద్దతు తప్పనిసరి. లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం 293. సవరణ నెగ్గాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు కావాలి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తూ ఉండటంతో ఈ బిల్లు భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జనాభాకు తగ్గట్టుగా నియోజకవర్గాలు లేకపోవడంతో కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ వాదిస్తోంది. డీలిమిటేషన్ ద్వారా లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచే అవకాశం ఉందని చెబుతోంది. దీనివల్ల అందరికీ సరైన ప్రాతినిధ్యం దక్కుతుందని, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంటోంది. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం జరుగుతుందనేది అబద్ధమని, ఈ చారిత్రాత్మక బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ అనవసరంగా సౌత్ సెంటిమెంట్ను రెచ్చగొడుతోందని ఆరోపిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల పేరుతో దొంగదారిలో డీలిమిటేషన్ అమలు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని, ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ సవరణలు తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మొత్తం వివాదంలో నార్త్ వర్సెస్ సౌత్ వాదన ప్రధానంగా వినిపిస్తోంది. కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తీవ్రంగా నష్టపోతామని వాదిస్తున్నాయి. దీనివల్ల ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెరిగి దక్షిణాది గొంతుక బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభాను నియంత్రించినందుకు మమ్మల్ని శిక్షిస్తారా అని సౌత్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఉద్యమం తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పునర్విభజన పేరుతో దక్షిణాదికి అన్యాయం చేయొద్దని కోరారు. ఈ వాదనలకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ప్రకటించడంతో బీజేపీకి ఇరకాటం తప్పటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ముందున్నవి పరిమిత మార్గాలు. మొదటి ఆప్షన్ డీలిమిటేషన్ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల అనుమానాలను నివృత్తి చేసి వారి మద్దతు కూడగట్టడం. కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో విపక్షాలు రాజీ పడేలా లేవు. బీజేపీని ఇరుకన పెట్టే అవకాశాన్ని కాంగ్రెస్ అంత తేలిగ్గా వదులుకోకపోవచ్చు. ఇక రెండో ఆప్షన్ విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్ ప్రక్రియ నుంచి వేరు చేయటం. ముందుగా రిజర్వేషన్లు అమలు చేసి ఆ తర్వాత పునర్విభజనపై ఏకాభిప్రాయం సాధించటం. కానీ ఇలా చేస్తే తాము తెచ్చిన చట్టాన్ని తామే మార్చుకున్నట్లు అవుతుంది. ఇది బీజేపీకి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. మూడో ఆప్షన్ డీలిమిటేషన్ బిల్లు ముందుకు కదలకపోతే చూసారా మేము దేశంలో సంస్కరణలు చేస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడింది అని ప్రచారం చేసుకోవటం. దీనికి ప్రతిగా బీజేపీ తన రాజకీయ కుట్రల కోసం మహిళా రిజర్వేషన్లను, దక్షిణాది ప్రయోజనాలను బలిపెట్టింది అని విపక్షాలు ఎదురుదాడి చేస్తాయి. ఈ
రాజకీయ చదరంగంలో తమ హక్కుల కోసం ఎదురు చూస్తున్న మహిళల ఆశలు నలిగిపోయే ప్రమాదం ఏర్పడింది. మొత్తానికి మహిళా రిజర్వేషన్ అనే గొప్ప ఆశయం డీలిమిటేషన్ అనే రాజకీయ చిక్కుముడిలో పడింది. మహిళా బిల్లుకు మద్దతిస్తూనే డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తామన్న ఇండియా కూటమి వ్యూహంతో బీజేపీ ఇప్పుడు డిఫెన్స్లో పడింది. బీజేపీ ఈ చిక్కుముడిని విప్పుతుందా లేక విపక్షాల డిమాండ్కు తలొగ్గి బిల్లును వేరు చేస్తుందా అనేది రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తేలిపోనుంది. మరి ఈ కొత్త రాజకీయ సమీకరణాలపై మీ అభిప్రాయం ఏంటి? డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్న విపక్షాల వాదనలో న్యాయముందా లేక బీజేపీ వాదన సరైందేనా? కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.